సత్వర న్యాయం అందించే దిశగా ఏర్పడింది. దీని కింద ఎన్ని గ్రామాలు వచ్చినాయి, పాత గ్రామాలు ఉన్నాయా, కొత్త గ్రామాలు ఏమైనా కలిసినాయి, టోటల్ ఎన్ని గ్రామాలు మేము అందరికీ నమస్కారం అండి. నా పేరు పి మహేష్. పెద్దపల్లి రూరల్ ఎస్ఐగా 13 బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇది వరకు మన పెద్దపల్లి మండలంలో 22 గ్రామాలు మాత్రమే ఉండేది. అది టౌన్ పరిధి కిందికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 8 గ్రామాలు మన పెద్దపల్లి రూరల్లో కలవడం జరిగింది. అవి మన ఇంతకుముందు బసనార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉండండి. అవి అప్పన్నపేట, రాఘాపూర్, రంగాపూర్, సబితం, అందుగులపల్లి, దేవునిపల్లి, బొంపల్లి, బ్రాహ్మణపల్లి. ఈ 8 విలేజ్లు అనేటివి ఇంతకుముందు మనకు బసనార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. ఇప్పుడు మండలం మొత్తాన్ని ఒకే పోలీస్ స్టేషన్ కిందకి రావాలన్న ఉద్దేశంతో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ను తీసుకురావడం జరిగింది. దీన్ని మన కలెక్టరేట్ ముంగట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మనకు మొత్తం పెద్దపల్లి రూరల్ కింద 30 పోలీస్ స్టేషన్లు, ఒక 13 ఆమ్లెట్స్ అంటే వచ్చినాయి. 30 జీపీ గ్రామాలు మనకు మన పరిధిలో ఉన్నాయండి. 30 గ్రామాలు 13 ఆమ్లెట్ విలేజ్లు మన పరిధిలో ఉన్నాయి. ఓకే సార్. నెక్స్ట్ గ్రామాల్లో జరిగే దొంగతనాల గురించి, ప్రస్తుత పరిస్థితుల్లో దొంగతనాలు గ్రామాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి? ప్రస్తుతం మనకు ఇప్పుడు విలేజ్లలో దొంగతనాలు అనేటివి కొంచెం ఈ రీసెంట్ టైంలో విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ముసలి వాళ్ళని కానీ మరియు లాక్ చేసిన ఇంట్లో కానీ టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి విలేజ్లో మేము చెప్పేది ఒకటే, మీ పరిధిలో మీరు నైటు ఎవరైనా ఉండి డబ్బు చాటింగ్ చేసుకుంటూ ఆ విలేజ్లో కొంచెం యాక్టివ్గా ఉండి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మాకు సమాచారం అందించండి. నైట్ కూడా ఎవరైనా అన్వాంటెడ్గా తిరుగుతున్నా కూడా మాకు వాళ్ళ గురించి సమాచారం అందిస్తే మేము వారిని విచారిస్తాము. అదేవిధంగా మన సెల్ఫ్ ప్రొటెక్షన్గా మన ఊరిలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అది కమ్యూనిటీగా ఒక 10 మంది కలిసి పెట్టుకున్నా మంచిదే. ఒక విలేజ్ ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఒక 20 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. జస్ట్ 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెడితే మీ ఇంటికి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ సీసీ కెమెరాలు నా ఇంటిలో దొంగతనాలు పడడం చాలా తక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ సీసీ కెమెరాల వైపు మీరు ప్రయత్నం చేయాలి. సీసీ కెమెరాలు కూడా ఎన్ని సీసీ కెమెరాలు ఉంటే ఒక 100 మంది మీకు ప్రొటెక్షన్ ఉన్నట్టే. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా దొంగతనాలు కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు. గతంలో సైబర్ క్రైమ్ ఎస్ఐగా విధులు నిర్వహించారు మీరు. ఆ అనుభవంతో గ్రామాల్లోనే సైబర్ క్రైమ్కి ఎక్కువ గురవుతున్నారు యువత అనేది. దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? రైట్. ఇప్పుడు మనకు సైబర్ నేరం అనేది ఇప్పుడు అది అంతర్జాలంలో జరుగుతుంది. అంటే దానికంటే ఒక ప్లేసు, ఒక ప్రదేశం అక్కడ మనం నిరూపించలేదు. ఎందుకంటే డబ్బు అనేది మనకు యాడ్లో చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు ఈ ఈజీ మనీకి అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలి, ఈ విధంగా ఇలా రావాలి అన్నప్పుడు ఇలాంటి వారిని సైబర్ క్రైమ్ నేరస్తులు టార్గెట్ చేసుకొని మనకు లింక్స్ పంపిస్తారు, నీకు ఆశ చూపిస్తారు. నువ్వు ఒక గేమ్ ఆడు, నువ్వు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తాయి. అక్కడ వరకు ఒక 1000 రూపాయలు వెళ్ళే వరకు నీలో ఉన్న ఒక మైండ్ సెట్ వాడు మార్చేసి నిన్ను 10,000 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు అట్లా పెట్టే వరకు తీసుకొని వెళ్తాడు. నీ అకౌంట్లో అమౌంట్ యాడ్ అయింది, కానీ నువ్వు తీరా టైంకి డ్రా చేసేటప్పటికి అమౌంట్ అనేది రాక ఇబ్బంది పడుతున్నావు. అదేవిధంగా చాలామంది పిల్లలు లోన్ యాప్స్ తీసుకుంటున్నారు. ఈ లోన్ యాప్స్ వల్ల వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ డీటెయిల్స్ వెళ్ళిపోయి వాళ్ళు వేధింపుల వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సైబర్ నేరాలు ఎప్పుడు కానీ మన కష్టపడ్డ డబ్బే మనకు వస్తుంది. కాబట్టి మన కష్టపడ్డ డబ్బుని ఇలాంటి నేరస్తులు మనం దోసుకుపోకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగితే 1930కు వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేస్తే అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇప్పించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న సైబర్ క్రైమ్ టీమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మనకి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో చాలా వరకు రికవరీ ఇప్పించాం. మన రామగుండం కమిషనర్లో కానీ తెలంగాణ స్టేట్లో కానీ చాలా వరకు రికవరీ వచ్చింది. కాబట్టి గోల్డెన్ అవర్ ఉంటుంది, 24 అవర్స్ లోపు మీరు రియాక్ట్ అవ్వగలిగితే మీ అమౌంట్ మీకు రాగలుగుతాయి. సార్, ప్రస్తుత యువతకు మీరు బాగా ఆదర్శంగా నిలుస్తున్నారు సార్. ఎస్ఐ నుంచి మొన్ననే గ్రూప్స్ కూడా ఎగ్జామ్ రాసి వచ్చారు. ఇట్లాంటి తరుణంలో గ్రామాల్లోని యువతకు మీరు ప్రోత్సహించేందుకు, ఉద్యోగాల కోసం ప్రోత్సహించేందుకు ఏమైనా కార్యక్రమాలు చేపడతారా? ఎందుకు? రైట్. ఇప్పుడు మనము విలేజ్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా ఈ కొత్త ఏంటంటే ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ అంత అవైలబుల్ లేదు. ఇప్పుడు సెల్ ఫోన్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ అనేవి రావడం వల్ల అది మంచికి చెడుకు రెండింటికి ఉపయోగించుకోవచ్చు.
మేము స్మార్ట్ ఫోన్ ఉపయోగించి నేను ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా వరకు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నాను, చాలా వరకు ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను. అంటే హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి హాస్టల్లో ఇరుకు హాస్టల్లో ఉండకుండా ఇక్కడే చదువుకోవడం జరిగింది. సో దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఇక్కడనే మంచి కోచింగ్ అనేది మీకు తక్కువ డబ్బులో మీ ఫోన్లోనే అవైలబుల్ ఉంటుంది, దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే. అదేవిధంగా ఇలాంటివి కాకుండా చెడు అలవాట్లు, గంజాయికి, మందు తాగడం, సిగరెట్లు ఇలాంటివి కూడా చాలామంది బానిసలు అవుతున్నారు. వాటికి అడిక్ట్ అవ్వకండి. లైఫ్ అనేది చాలా చిన్నది. దాన్ని మనం ఏ విధంగా ఒక 14 21 ఏళ్ళు నువ్వు దాన్ని కన్స్ట్రక్టివ్గా నిర్మించుకోగలిగితే తర్వాత ఇంకొక 70 ఏళ్ళు అనేది ఆ 21 సంవత్సరాలు నువ్వు బతకచ్చు. అదే 21 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేసినావు అనుకోండి, మిగతా 70 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరైనా మీకు అప్రోచ్ అయితే ఎస్టేట్ చేయకండి, మాకు ఇన్ఫార్మ్ చేయండి, 100కు డయల్ చేయండి. మేము దానిలో కంపల్సరీ స్ట్రింజెంట్ యాక్షన్, కఠిన చర్యలు తీసుకుంటాం.